గురుగారు అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదన్నా మన హిందూ ధర్మం గురించి ఎవరన్నా మాట్లాడితే సోకాల్డ్ కొంతమంది సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే పరమత సహనం పాటించాలి అని రాస్తూ ఉంటారు అనమాట కమెంట్స్లో. అసలు పరమత సహనం అంటే ఏంటి? అది హిందువులకు మాత్రమే ఉండేది పరమత సహనం. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఎందుకంటే వాళ్ళ బుక్కులు ఒప్పుకో. నీకు బుక్ ఇచ్చాను ఇందాక? లేదు. ఆ బుక్ తీసుకోమన్నాను. రైట్, ఓకే. సో మనకి పరమత సహనం ఉంది కాబట్టి నీతో చదివిస్తాను. ఓకే, మనకి పరమత సహనం ఉంది కాబట్టి అంతెందుకు, నీకు ఒకటి చూపిస్తాను, ఒకటి వినిపిస్తాను. మధ్యాహ్నం 4 ఎప్పుడో ఒక ఆయన కర్నూలు నుంచి నేను స్టేటస్ పెడితే దాన్ని రియాక్ట్ అయ్యాడు. ఏం రియాక్ట్ అయ్యాడు? నువ్వు చదువుతావా? బహుశా చదవలేమేమో. అంటే వాళ్ళకి సహనం పరమత సహనం అంటే అలా ఉండవు. అలా ఎందుకంటే ఎడారి మతాల్లో సహనం అనేది కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే నాశనం అది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ స్టేటస్ ఏంటంటే, జర్మనీలో ఎక్కడో అక్కడుండే ప్రధానమంత్రి మీరు మా దేశ రూల్స్ ఫాలో అవ్వాలి, మీ సొంత చట్టాలు కాదు, అలా అయితే దొబ్బేయండి అని అన్నాడు ఏదో కంట్రీలో. దాన్ని స్టేటస్గా పెట్టాం. మీరు ఆ స్టేటస్ కింద ఆ పైది ఒక్కటి చదవగలరా? ఇదే సార్ పైది ఫస్ట్ది స్టేటస్ కిందే ఉంది, చదవలేవు కదా. అది వారి యొక్క సహనం. నేను అతనికి కొంత చాటింగ్ చేసి రిప్లై ఇచ్చాను. లాస్ట్ రిప్లై చూశాడు కానీ రాలేదు. చూడ, ఎవరి మతం వాడిది, ఎవరి ఇష్టం వాడిది, ఎవరినైనా పూజించుకోవచ్చు. దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పూజించవచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. నేను పప్పన్నం తిన్నాను, ఆడోడో పాయి తింటాడు, ఇంకోడోడో పిఐ వైవై తింటాడు. ఎవరిష్టం వాడిది. మీరు చెప్పగలరా? ఎవరిష్టం వాడిది అని చెప్పగలిగితే ఫోన్ చేయండి. అవుదా? ఎవరిష్టం వాడిదని ఒక్కడైనా చెప్పగలడా? నువ్వు చెప్తావు యాజ్ ఏ హిందూ, నేను చెప్తా, ఆయన చెప్తాడు, వాడు చెప్తాడు. అదవుతుందా? సో పరమత సహనం అంటే ఇది హిందువులకు మాత్రమే ఉండేది. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.